మా పిల్లవాడు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నాడా డాక్టర్ గారు? పీడియాట్రిక్ వైద్యుల వద్ద తమ పిల్లల ఎదుగుదల గురించి తల్లిదండ్రులు అడిగే మొదటి ప్రశ్న. శిశువు పుట్టిన క్షణం నుంచి వారి ఎత్తు, బరువు, తల చుట్టుకొలత కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, వైద్యులు కూడా వీటిని ప్రధాన ఎదుగుదల ప్రమాణాలుగా తీసుకోవడం గమనార్హం. యూజువల్గా అంత శ్రద్ధ వహించినటువంటి విభాగం ఏంటంటే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విభాగం. సో డెవలప్మెంట్ చూసినట్టయితే ముఖ్యంగా ఒక 5 భాగాలు ఉంటాయి. ఒకటి గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, పర్సనల్, సోషల్, లాంగ్వేజ్ అండ్ కాగ్నిషన్. చాలా ముఖ్యంగా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సినటువంటి, ఎస్పెషల్లీ ఈ కాలంలో స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే బిహేవియర్ అండ్ ఇమోషన్. ఈ బిహేవియర్కి సంబంధించిన ఇబ్బందులు చాలా ఉన్నాయి, చాలా తలెత్తుతున్నాయి, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ కూడా. అండ్ ఇమోషన్కి సంబంధించి, సో బిహేవియరల్ డిజార్డర్స్, ఇమోషనల్ డిజార్డర్స్ కూడా చాలా ముఖ్యం. ఎదుగుదల సూచించే అంశాలను డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అంటారు. శిశువు పుట్టింది మొదలు వారు పెరిగే క్రమంలో ఒక్కో నెల, ఒక్కో ఏడాది గడుస్తుంటే ప్రధానంగా 5 విభాగాలలో పిల్లల ఎదుగుదలను బేరీజు వేస్తారు. ప్రతి పిల్లవాడు తనకు తానే ప్రత్యేకం. ఎదుగుదల మైలురాళ్లను సాధించే క్రమంలో ఒక అడుగు అటు లేదా ఇటు ఉండవచ్చు, కానీ వీటిని సాధించటంలో మరీ ఎక్కువ ఆలస్యం కావడం లేదా సాధించకపోవటం సమస్యను సూచిస్తుంది. ఈ దిశగా తల్లిదండ్రులకు కలిగే కొన్ని సందేహాలు చూడండి. మా పాపకు 6 నెలలు నిండిపోయాయి, కానీ శబ్దాలకు బులుకు పలుకు లేదు. 10 నెలలు నిండిన బాబు కూర్చోలేకపోతున్నాడు. 3వ పుట్టినరోజు కూడా అయిపోయింది. పాపకు పట్టుమని 10 మాటలు కూడా రావు. మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, తోటి పిల్లలతో కలవలేకపోతున్నాడు. మా బాబు ఇంటా బయట ఒకటే దూకుడు, అస్సలు కుదురులేదు, ఎవరి మాట వినడు. వద్దు అన్నామంటే దూకుతా కొడతా అని బెదిరిస్తున్నాడు. మా బాబుకు 10 ఏళ్లు, చదువులో ఆసక్తి లేదు. ఎప్పుడు చూడు పగటి కలలు కంటుంటాడు. ముఖ్యమైన విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోడు. ఇలా చెప్పగానే ఇలా మర్చిపోతాడు. తన తోటి పిల్లలను కొడుతున్నాడు మా బాబు. పిల్లలే కదా, వాళ్లే నేర్చుకుంటారని, లేదంటే మేము చిన్నతనంలో ఇలాగే అల్లరి చేశాం, అవే పోలికలు వచ్చి ఉంటాయని సమస్యను తేలిగ్గా కొట్టిపారేస్తుంటారు. మీకు తెలుసా, బిడ్డ పుట్టినప్పటి నుంచి దాదాపు 3 సంవత్సరాలు చాలా కీలకమైనవి. శారీరక ఎదుగుదలతో పాటు భాష, వినికిడి, ప్రవర్తన, ఇతరుల పట్ల తమ భావాలను వ్యక్తపరచటం, తెలివితేటలు, సహానుభూతి, భావోద్వేగాలు, ఇలా ఒకటేంటి, వారి భవిష్యత్తుకు పునాది వేసే ఎన్నో కీలక అంశాలను వారు నేర్చుకునే క్రమంలో ఉంటారు. కామన్గా చూస్తూ ఉంటాం, మా పాపకి మాటలు రాలేదండి, లేకపోతే మా అబ్బాయికి మాటలు రావట్లేదు, 2-2.5 సంవత్సరాలు అయింది, ఏం పర్లేదు, వాళ్ళ నాన్నకు కూడా మాటలు డిలేగానే వచ్చినాయి, లేకపోతే మా వంశపారంపరంగా కూడా కొంతమందికి మాటలు డిలేగా వచ్చినాయని చాలా అలవోకగా, చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. వయసుకు తగ్గ గ్రోత్ కానీ, వయసుకు తగ్గ డెవలప్మెంట్ కానీ అవి జరగని పక్షంలో కంపల్సరీగా కూడా అసెస్మెంట్ చేయించాలి. మాటలు రావట్లేదు, మాటలు చెప్పట్లేదు, వినికిడి లోపం ఉండొచ్చు, స్పీచ్ అండ్ హియరింగ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆటిజం పిల్లల్లో కూడా చాలామంది పిల్లలకి అసలు మాటలు రావు. సో అటువంటిది ఇది ఏం ప్రాబ్లం ఉంది? స్పీచ్కి సంబంధించిన ప్రాబ్లమా, హియరింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమా, బేరా టెస్ట్ లాంటిది ఏమన్నా చేయాలా? బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇమోషనల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, ఎర్లీగా ఇంటర్వీన్ అంటే మనకు దానికి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్ తొందరగా ఇచ్చినట్టయితే దాని యొక్క అవుట్కమ్స్ బాగుంటాయి. అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్ వాళ్ళ ప్రచురణ చేసినటువంటి ఆర్టికల్లో దగ్గరగా 50% ఆఫ్ ద పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్య నిపుణులు ఈ యొక్క బిహేవియర్కి సంబంధించి, ఇమోషన్కి సంబంధించి, బిహేవియరల్ డిజార్డర్కి సంబంధించి అవగాహన లేకపోవటం చాలా ముఖ్యమైన గమనిక. అది అంటే ఆ అవగాహన తల్లిదండ్రుల్లో రావడమే కాదు, డాక్టర్స్లోనూ కూడా ఉండాలి, సమాజంలో కూడా ఉండాలి. ఎందుకంటే తొందరగా ఐడెంటిఫై చేస్తే ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, అండ్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే దాని యొక్క అవుట్కమ్ యొక్క సక్సెస్ చాలా హై ఉంటుంది. ఎదుగుదల సంబంధ సమస్యలు కొన్ని పుట్టుకతో వచ్చేవైతే మరికొన్ని బిడ్డ ఎదిగే కొద్దీ బయటపడవచ్చు. కొన్ని లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తే మరికొన్ని స్కూలుకి వెళ్లే వయసు వరకు బయటపడకపోవచ్చు. మీకుగా మీరు గుర్తించగలిగే కొన్ని ఎదుగుదల సమస్యలు ఇవే. 3 నుంచి 4 నెలల మధ్య శిశువు పెద్ద చప్పులకు స్పందించకపోతే, ఊసులు లేదా ఉంగా అంటూ చిన్న అర్థం కాని శబ్దాలు చెయ్యలేకపోతే,
ఒకవేళ ఊసులు చెబుతున్నా 4 నెలలు నిండేలోపు పలకరింపులకు శబ్దాలను అనుకరించే ప్రయత్నం చెయ్యకుంటే శిశువు ఎదుగుదలలో వెనుకబడి ఉన్నట్టు సూచన. 7 నెలల శిశువు శబ్దాలకు స్పందించకపోతే, 12 నెలలు నిండుతున్నా ఒక మాట కూడా మాట్లాడడం లేదంటే వైద్య సహాయం తప్పనిసరి. 24 నెలలు నిండేసరికి కనీసం 15 పదాలు కూడా చెప్పలేకపోతుంటే, 2 అక్షరాల పదాలను మరలా చెప్పలేకపోతుంటే, భాషను ఉపయోగిస్తుంటే ఎదుగుదల సమస్యగా గుర్తించి వైద్య సహాయం తీసుకోవాలి. మన జనరల్ ప్రాక్టీస్‌లో ఈ పిల్లల్లో డెవలప్‌మెంటల్ డిలేస్ తరచుగానే చూస్తూ ఉంటాము. చిన్న పిల్లల్లో మెదడు ఎదుగుదల అనేది ఫస్ట్ 2 ఇయర్స్‌లో 85% ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 2 ఇయర్స్‌లో ఉంటుంది. మ్యాక్సిమం న్యూరోనల్ కనెక్షన్స్ అంటారు. నర్వ్స్‌కి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ 2 ఇయర్స్‌లో మ్యాక్సిమం అవుతాయి. పిల్లలు ఆ ఫస్ట్ 2 ఇయర్స్‌లో ఎంత ఇన్పుట్స్ ఇచ్చినా కూడా తీసుకుంటారు. వాళ్ళ కాగ్నిషన్ కానివ్వండి, బ్రెయిన్ డెవలప్‌మెంట్ కానివ్వండి, ఇంటెలెక్ట్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి డిపెండ్ ఆన్ ద ఫస్ట్ 2 ఇయర్స్ అండ్ ఎట్ ద మ్యాక్సిమం 4 ఇయర్స్ కల్లా కంప్లీట్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ 4 ఇయర్స్‌లో పర్టికులర్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఫస్ట్ 2 ఇయర్స్‌లో మనం ఎంత ఎర్లీగా అయితే మనం ఈ ఇష్యూస్ అడ్రస్ చేసి కనుక్కొని మనం దానికి సరైన ట్రీట్మెంట్, ఇట్స్ నాట్ ఏ మెడికల్ ట్రీట్మెంట్, అది కౌన్సిలింగ్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న చేంజెస్ ఇన్ దేర్ బిహేవియర్ కావచ్చండి, లేదంటే ఇంటరాక్షన్ కావచ్చు, లవ్ అండ్ ఎఫెక్షన్ కావచ్చు, ఆర్ ఎల్స్ స్క్రీన్ టైం తగ్గించుకోవడము, ఇలాంటివి చేస్తే చిన్న చిన్న మోడిఫికేషన్స్తోనే వాళ్ళు నార్మల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చైల్డ్ సైకాలజీ అసెస్మెంట్ కానివ్వండి, బిహేవియరల్ అసెస్మెంట్, పర్టికులర్గా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అసెస్మెంట్, ఈ అసెస్మెంట్ చేసి ప్రాబ్లం అసలు ఉందా లేదా, ఉంటే ఎంత సివియర్ ఉందనే దాన్ని బట్టి దాని తగ్గట్టుగా మనం అర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే అడ్రస్ చేసిన పిల్లలందరినీ కూడా మంచిగా ప్రాపర్గా థెరపీ తీసుకున్న వాళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ నార్మల్గా ఉన్నారు. కొందరు శిశువులలో ఎదుగుదల ఆలస్యం కావడం లేదా లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భంలో ఉండగా కొన్ని కారణాలు దీని వెనుక ఉంటే, మరికొన్ని పుట్టిన తరువాత చూస్తాం. పుట్టగానే ఏడవని శిశువులు, ఇంటెన్సివ్ కేర్ పొందిన శిశువులు, పుట్టిన మొదటి కొన్ని రోజుల్లో చక్కెర స్థాయిలు తగ్గడం, ప్రధానంగా సెప్సిస్ లేదా మెదడు ఇన్ఫెక్షన్స్, జాండిస్ లేదా కామెర్లు, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో ఎదుగుదలలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. నియోనేటల్ పీరియడ్ తర్వాత నుంచి మొదటి 2 సంవత్సరాల వరకు కూడా బ్రెయిన్ ఎదుగుదల జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏదైనా మేజర్గా ఏదైనా ట్రామా జరిగినా, పడిపోవడం కానీ, ఆడుతూ పడిపోవడం కానీ, ఎనీ యాక్సిడెంట్స్కి ఫెయిల్ అవ్వడం కానీ, ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్, మెదడు వాపు జ్వరాలు అంటారు, అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే, ఫిట్స్, వేరే చాలా రకాల కారణాల వల్ల ఫిట్స్ అనేది వచ్చినా సరే, వీళ్ళలో కూడా దాని ప్రభావం బ్రెయిన్ మీద పడి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డిలే అవుతూ అవకాశాలు ఉండొచ్చు అని తెలిసినప్పుడు రెగ్యులర్ పీడియాట్రిషియన్తో రెగ్యులర్గా డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయిస్తూ ఉండడం వల్ల ఎర్లీగా మనం అనేది డిటెక్ట్ చేసుకోగలుగుతాం. వన్స్ వీ డిటెక్ట్ ఎర్లీ, వీ కెన్ స్టార్ట్ ఇంటర్వెన్షన్ అండ్ వీ కెన్ రెడ్యూస్ ద డెవలప్మెంటల్ డిలేని చాలా వరకు తగ్గించుకొని నార్మల్ లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో పిల్లల్లో ఎదుగుదల సంబంధ విషయాల్లో సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. న్యూరోలాజికల్ డిసార్డర్స్ కారణంగా పిల్లల్లో బయటపడే సమస్యలు పెద్దవారయ్యాక కూడా కొనసాగే ప్రమాదం ఉంది. కానీ వైద్యంతో కొంత మెరుగు కావచ్చు. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ దైనందిన జీవితంలో ఇతరులతో సంభాషించటంలో, భాషను ఉపయోగించటంలో, పనులు చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ADHD లేదా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఏకాగ్రత లోపించటం, అతి చురుకుతనం, స్వయం నియంత్రణ లోపిస్తుంది. సెరిబ్రల్ పాల్సీ శరీర భాగాలు కదల్చలేకపోవడం, పట్టు సాధించలేకపోవడం, సంతులనం కోల్పోవడం. ఆటిజం, ఎస్పెషలీ మోడరేట్ టు సివియర్ ఆటిజం లాంటివి లేట్గా ఐడెంటిఫై చేసిన పిల్లల్ని చాలామందిని చూశాను. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి ఎప్పుడైతే వయసు దాటిందో ఆటిజంలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. సైకాలజీ పరంగా ఆలోచించినట్టయితే మన మెదడుకు సంబంధించినటువంటి బ్రెయిన్లో కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ కనెక్షన్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని న్యూరాన్స్. ఈ ఆటిజం లాంటి పిల్లల్లో ఈ బ్రెయిన్ మనం MRI చేసి చూసినప్పుడు మామూలుగానే ఉండొచ్చు, కానీ ఇక్కడ కెమికల్ కనెక్షన్స్ ఉంటాయి, కంటికి కనపడినటువంటివి, స్కాన్కి కనపడినటువంటి కెమికల్ కనెక్షన్స్ అబ్నార్మల్గా ఉంటాయి. ఈ కనెక్షన్స్ మీరు ఏం చేసినా కూడా 2.5, 3.5 years లోపల చేయగలిగితే
తొందరగా ఐడెంటిఫై చేసి ఇంటర్వ్యూన్ చేయగలిగితే మంచి ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం. అదేవిధంగా చాలామంది లేటుగా వచ్చిన వాళ్ళని కూడా చూస్తాం. అప్పుడు మీరు ఆ థెరపీ చేసిన ఆక్యుపేషనల్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ చేసినా కూడా, బిహేవియర్కి సంబంధించినటువంటి బిహేవియర్ మాడిఫికేషన్ చేసినా కూడా, అండ్ స్పీచ్కి సంబంధించిన స్పీచ్ థెరపీ ఇచ్చినా కూడా 2.5-3 ఇయర్స్లో పిల్లల్లో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ 4.5-5-6 ఇయర్స్లో రాదు, ఎస్పెషలీ సివియర్ కేసెస్లో. సో ఇది ఎంత ప్రొఫౌండ్ ఆర్ ఎంత ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలండి. శారీరక మానసిక ఎదుగుదలలో మైలురాళ్లు బాగా ఆలస్యంగా లేదా అసలు సాధించటం లేదు. ఉదాహరణకు పేరు పెట్టి పిలిచినా ప్రతిసారి పలకకపోవడం, మాట్లాడకపోవటం, నడవలేకపోవటం మొదలైనవి. విరామం లేని దూకుడు ప్రవర్తన, రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడడం, చదువులో వెనుకపడి ఉండటం, మానసిక కల్లోలం, చేతివ్రాత అసలు మెరుగుపడకపోవడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేకపోవడం, సంభాషించటంలో భాషను ఉపయోగించటంలో ఇబ్బంది, ఆందోళన, బలహీనమైన కంటి మరియు చేతి సమన్వయం. Based on the severity or the lack that is there in the child, the sessions would be planned accordingly, where the goal is kept as short-term goals, long-term goals, and then they are achieved over a period of time. The team that would be involved with your child when problem is assessed is the first point of contact will be your developmental pediatrician, then a child psychologist. Take the assessment of occupational therapist and speech therapist to come to a conclusive diagnosis for the child. And from there on, all the 3 therapists would be involved in working with that child to, reduce the factors. మీ పిల్లలు వెనుకబడి ఉంటే పలువురు నిపుణులు మీకు సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నారు. సంప్రదించండి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, లిటిల్ స్టార్ అండ్ షీ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9154291745.